ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఈసారి ఈ సంవత్సరం 2024 వినాయక చవితి రోజుకి 3 శుభయోగాలు ఉన్నాయండి. అవేంటి అంటే, మనం ఈ భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథిని గణేశుడు పుట్టినరోజుగా మనం వినాయక చవితిని చేసుకుంటూ ఉంటాం కదా. 2024 సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకుంటున్నాం. చతుర్థి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సెప్టెంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 3:01 ప్రారంభమైంది. మళ్ళీ అది మర్నాడు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 వరకు ఉందన్నమాట. అయితే గణేశుడు మధ్యాహ్నం పుట్టాడు అని నమ్ముతూ ఉంటారు కాబట్టి గణేశుని పూజించడానికి మధ్యాహ్నం సమయం చాలా మంచిదన్నమాట. వినాయక చవితి సందర్భంగా ఈసారి మనకి అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఈరోజు ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయన్నమాట. ఇందులో ఏంటి అంటే సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఈ రోజున అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని, ఈ యోగాల్లో పూజించడం వల్ల కలిగే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈ యోగాల్లో పూజించడం వల్ల కలిగే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. కనుక ఈ యోగాల్లో కూడా శుభప్రదంగా పరిగణింపబడుతుంది అనమాట. ఈ యోగాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 7వ తేదీ మధ్యాహ్నం 12:34 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6:30 వరకు ఉన్నాయన్నమాట. ఈ చవితి రోజున రవియోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9:25 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఈ రోజు బ్రహ్మయోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడడం కూడా చాలా పవిత్రమైనదిగా పెద్దలు చెప్తున్నారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన కోసం ఇంటికి తీసుకుని రావడానికి సరైన సమయం ఏది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుంచి వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. దీని యొక్క శుభయోగం ఉదయం 11:03 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:34 వరకు ఉంది. అంటే 2024లో గణేశ విగ్రహ ప్రతిష్టాపనకు 2:30 గంటలు మంచి శుభముహూర్తం ఉందన్నమాట. కాబట్టి మనందరం ఈ శుభముహూర్తంలో వినాయకుడికి పూజ చేసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః.